భక్తులారా, ఈరోజు మాఘ పురాణం మొదలుపెట్టే ముందు రెండు భక్తి గీతాలు పాడుకుందాం. అణువు అణువున వెలసిన బాబా కను వెలుగై మము కరుణించరావా. అణువు అణువున వెలసిన బాబా కను వెలుగై మము కరుణించరావా. అణువు అణువున వెలసిన బాబా మనిషిని మనిషే దోచే వేళ, ద్వేషము విషమై కురిసే వేళ, సమతా మమతల సత్యము తెలిపి చల్లని చూపుల సుధలను చిలికి ధన్య చరితమై నిలిచిన బాబా నీ అమృత హస్తం మాకందించరావా. అణువు అణువున వెలసిన బాబా కను వెలుగై మము కరుణించరావా. అణువు అణువున వెలసిన బాబా వ్యాధులు బాధలు ముసిరే వేళ, మృత్యువు కోరలు చాచే వేళ, తిరగలితోనే వ్యాధులు బాపి కొన ఊపిరులకు ఊపిరులూది జీవనదాతవై నిలిచిన బాబా నీ అమృత హస్తం మాకందించరావా. అణువు అణువున వెలసిన బాబా కను వెలుగై మము కరుణించరావా. అణువు అణువున వెలసిన బాబా జగతికి గ్రహణం పట్టిన వేళ, జనులంతా మొరపెట్టిన వేళ, సమాధి నుండే తెంచి సంపూర్ణ సిద్ధిని సాధించి అమర చరితమై నిలిచిన బాబా నీ అమృత హస్తం మాకందించరావా. అణువు అణువున వెలసిన బాబా కను వెలుగై మము కరుణించరావా. అణువు అణువున వెలసిన బాబా. శివ శంభో శంభో శివ శంభో మహాదేవా, హర 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 మహాదేవా. శివ శంభో మహాదేవా, హర హర ధర శంభో, అనాథనాథ శంభో. హరి ఓం హరి ఓం హరి ఓం హరి ఓం హరి ఓం 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 హరి ఓం 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 హరి ఓం 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 హరి ఓం. శివ శంభో శంభో శివ శంభో మహాదేవా, హర 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 మహాదేవా. శివ శంభో మహాదేవా, హాలాహలధర శంభో, అనాథనాథ శంభో. హరి ఓం హరి ఓం హరి ఓం హరి ఓం హరి ఓం 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 హరి ఓం 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 హరి ఓం 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 హరి ఓం. భక్తులారా,
దిలీప మహారాజు వశిష్ఠుల వారిని మాఘమాస మహత్యం గురించి అడగ్గా వారు చెప్తున్నారు. వారు చెప్పింది కొత్త విషయం ఏం కాదు. ఇంతకుముందు శివుడు పార్వతికి చెప్పిన విషయాలనే చెప్తున్నారు. గౌతమ ముని ఒకసారి తీర్థయాత్రలు చేస్తుండగా ఆ శిష్యులతో పాటు తను ప్రయాణం చేస్తుంటే ఒకసారి మాఘమాసం రావడం తలస్థించింది. ఆ సమయంలో ఆయన నదిలో స్నానం చేయడం కోసం స్నానం చేసి ఒక చోట పురాణ కాలక్షేపం చెప్తున్నాడు ఆయన. ఓ చెట్టు కింద, రావి చెట్టు. అప్పుడు అక్కడికి వచ్చిన ఒక కుక్క, అంటే వీళ్ళు లక్ష్మీనారాయణ వ్రతం కూడా చేసుకున్నారు అక్కడ, అవి గౌతమ మహర్షి శిష్యులు. ఆ కుక్క ప్రదక్షిణం చేసినందువల్ల ఆ కుక్క రాజుగా మారిపోయాట. వాడి వృత్తాంతం అంతా నిన్న మనం చెప్పుకున్నాము 5వ అధ్యాయంలో, ఈ రోజున 6వ రోజు. కాబట్టి 6వ అధ్యాయంలో ఒక కప్ప కూడా ఈ వ్రతం చూసి, ఈ లక్ష్మీనారాయణ వ్రతం చూసి, ఈ కథను విని, మాఘమాస వ్రత కథను విని ఆమె ఒక యువతిగా మారిపోయింది. ఆ రోజున చెట్టు తొర్రలో నుంచి ఒక కప్ప మండూకం కూడా వచ్చి ఆమె తన కథను ఇలా తెలియచేస్తుంది ఆ మునికి. ముని అడిగాడు, ఎవరు నువ్వు, ఎందుకయ్యావు ఇట్లా కప్ప రూపంలో ఎందుకు మారావు అంటే, నా జన్మస్థానం గోదావరి సమీపంలో ఉండే ఒక చిన్న గ్రామం. నా తండ్రి పేరు హరిశర్మ, నా పేరు మంజుల. నన్ను నా తండ్రి కావేరీ నివాసి అయిన జ్ఞానానందుడు అనేవాడికి ఇచ్చి పెళ్లి చేశాడు. ఆయన గొప్ప దైవభక్తుడు, జ్ఞాని కూడాను. పెళ్ళైన తర్వాత మాఘమాసం వచ్చింది. ఆ మాఘమాసంలో నన్ను ఆయన మాఘస్నానం ఆచరించి, అంటే నదికి వెళ్ళి మాఘస్నానం చేద్దాన్ని రమ్మన్నాడు. నేను దానికి ఒప్పుకోలే. వెంటనే ఆయన, ఇంత దైవద్వేషమని నాకు తెలియదు, నువ్వు మూర్ఖురాల, నా ఇంటికి వచ్చి నన్ను ఉద్ధరిస్తానని, నా వంశాన్ని ఉద్ధరిస్తావు అనుకున్నాను. ఇలా దైవద్వేషమని నాకు తెలియదు, కాబట్టి నీవిక నాతో ఉండటానికి తగిన దానివి కాదు. నీ పాపానికి శిక్ష విధిస్తున్నా. నువ్వు వెంటనే కృష్ణానదీ తీరంలో రావి చెట్టు తొర్రలో ఒక కప్ప వైపుడుండు అని శాపం ఇచ్చాను. నేను, ఆమె చెప్తుంది, చాలా వణికిపోయాను నేను ఆ శాపానికి. నాకు జ్ఞానోదయం అయింది. నా తప్పు నేను తెలుసుకున్నాను. వెంటనే నా భర్త యొక్క 2 పాదాలు పట్టుకొని, నాకు ఈ శాపం ఎలా పోతుంది, మరలా నేను ఎట్లా కలుసుకుంటాను, నాకు ప్రాయశ్చితం లేదా అని ప్రార్థించగా గౌతమ మహర్షి తన ఆశ్రమం నుండి బయలుదేరి మాఘశుద్ధ దశమి నాటికి కృష్ణానదిలో స్నానం చేయడానికి వస్తాడు. అలాంటి సమయంలో నువ్వు ఆయన్ని కనుక దర్శిస్తే నీకు నిజ రూపం కలుగుతుంది అని చెప్పాడు. నేను అలా కప్ప రూపం దాల్చాను. మహానుభావ, ఇదిగో మీ దయ వల్ల నేను మళ్ళీ మానవ రూపాన్ని పొందాను అని తన వృత్తాంతం అంతా కూడా గౌతమ మహామునికి చెప్పుకున్నదే అమ్మాయి. అమ్మాయి, భయపడకు, నీకు ఈ శాపం కలిగి 1000 ఏండ్లు పైగా అయింది. ఇంతకాలం నువ్వు అనేక కష్టాలు పడ్డావు. నీ భర్త కూడా ఏకాంతంగా చాలా సంవత్సరాలు జీవించి హరినామ సంకీర్తన చేసుకుంటూ మృతుడయ్యాడు. అతడు ఇప్పుడు వైకుంఠంలో ఉన్నాడు. నువ్వు నీ పతి మాటలు విననందున ఎంత కష్టపడ్డావో తెలిసింది కదా నీకు. మాఘమాస ప్రభావం అసామాన్యమైనది, అంటే సామాన్యమైనది కాదు, గొప్పది అని. సకల సౌభాగ్యాలు, పుత్ర సంతతి, ఆరోగ్యం కలగడమే కాకుండా అది మోక్ష సాధనం కూడా. నీకు ఈ మాఘమాస వ్రతం మించిన మరి ఒక వ్రతం లేదు. విష్ణుమూర్తికి ప్రీతి అయిన ఈ వ్రతం విష్ణుమూర్తికి అత్యంత ప్రీతికరమైనది ఈ వ్రతం. నీ భర్త దూరదృష్టి గల జ్ఞాని. అతని గుణగుణాలకు అందరూ కూడా సంతసించేవాళ్ళు. నిన్ను పెండ్లాడిన తర్వాత తన వంశాభివృద్ధి చేసుకున్న వాళ్ళని ఆశతో ఉన్నాడు ఆయన. కానీ నువ్వు అతని ఆశలన్నీ కూడా నిరాశల పాలు చేశావు. అందువల్ల నీ భర్త కోపించి నీకు శాపం ఇచ్చాడు.
నీళ్ళల్లో స్నానం చేయమన్నాడు నదిలో, అంతే కదా. అందువల్ల నువ్వు అటువంటి ఫలితాన్నే పొందావు స్నానం చేయనందువల్ల. నీరు దొరకని చెట్టు త్వరలో కప్పవై పడున్నావు. ఈ రోజున దైవ నిర్ణయం చేత నువ్వు నా సమక్షంలో నీ భర్త శాపాన్ని పోగొట్టుకొని నీ నిజ రూపాన్ని పొందగలిగావు. ఇది మాఘమాసం, మళ్ళీ కృష్ణానది తీరం కాబట్టి మాఘమాస వ్రత సమయం నీకు అన్ని విధాల అనుకూలమైన రోజు. అంచేత నువ్వు వెంటనే శుచివైరా. స్త్రీలు కానీ పురుషులు కానీ ఈ సమయంలో ప్రాతకాల స్నానం చేసిన ఎట్లా విష్ణు సాన్నిధ్యాన్ని పొందుతారు. ఎవరైనా తెలిసి కానీ తెలియక కానీ మాఘశుద్ధ సప్తమి, దశమి, పౌర్ణమిలందైనా పాడ్యమి రోజునైనా నదీ స్నానం కనుక ఆచరిస్తే వారి పాపాలన్నీ కూడా నశిస్తాయి. మాఘశుద్ధ పాడ్యమి నాడును అట్లానే దశమి, ఏకాదశి, ద్వాదశి రోజుల్లోనూ స్నానం చేసి శ్రీమన్నారాయణ్ణి పూజించి పురాణ కాలక్షేపం చేస్తే శ్రీహరి సంతోషించి మనోవాంఛలు సిద్ధించినట్లుగా భ్రమిస్తాడు. భక్తి శ్రద్ధలతోటి మాఘపురాణం వింటే మోక్ష ప్రాప్తి కలుగుతుంది అని గౌతముడు ఆ మునిపతితో చెప్పినట్లుగా మహేశ్వరుడు పార్వతితో చెప్పాడు ఈ సంగతి. నమ పార్వతీపదే హర హర మహాదేవ లక్ష్మీపతే శ్రీహరి మహాదేవ.